హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ప్రియాంక జైన్ అందరికీ తెలిసే ఉంటది. సో బిగ్ బాస్ లో వచ్చింది, ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ షోలో వస్తుంది. సో మొన్నటి వరకు డాన్స్ ఐకాన్ షోలో కూడా వచ్చింది అనమాట. అంతేకాదు, ఇది వరకు అయితే మౌనరాగం అలాగే జానకి కలగనలేదు అనే సీరియల్లో అయితే చాలా చక్కగా నటించి ఈవిడకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. సో ఈవిడైతే తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో అయితే అసలు నిఖిల్ కావ్య విడిపోవడానికి గల కారణం ఏంటి, ఈ కోణంలో ఆలోచిస్తే ఎవరికి కూడా బ్రేకప్ అవ్వదు, బ్రేకప్ అవ్వడానికి గల మేజర్ కారణాలు ఇవే అంటూ కొన్ని విషయాలు అయితే చెప్పుకొచ్చింది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనమాట. సో అవన్నీ ఏంటి అనే సంగతి మీ ముందైతే పెట్టేస్తాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ముందు చెప్పినట్టుగానే ఎవరైతే ప్రియాంక జైన్ ఉందో ఈవిడ శివకుమార్ తో అయితే లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. సో అంతా బాగానే నడుస్తుంది. ఈవిడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత రకరకాల టీవీ షోలో వచ్చింది, సీరియల్స్ లో కూడా వచ్చింది. తాజాగా ఈమె డ్రెస్సింగ్ సెన్స్ మీద కొంత కాంట్రవర్సీ కూడా ఫేస్ చేసింది అనమాట. బట్ అదంతా పక్కన పెట్టే తాజాగా ఈవిడ కిసిక్ టాక్స్ విత్ వర్ష అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నడుస్తుంది. అందులో అయితే ఇంటర్వ్యూకి వచ్చింది అనమాట. ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇవి విన్న నెటిజన్స్ కి అయితే ఈమె ఇండైరెక్ట్ గా నిఖిల్ కావ్య గురించే చెప్తుంది ఏమో అని డౌట్ కూడా పడ్డారనమాట. ఇంతకీ ఈవిడ ఇందులో ఏం చెప్పుకొచ్చారంటే, రీసెంట్ డేస్ లో వర్ష అడిగింది, రీసెంట్ డేస్ లో బ్రేకప్స్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు అంటే, ఇక్కడ ప్రియాంక ఏం చెప్పింది అంటే, అసలు బ్రేకప్ ఏంటి, అసలు బ్రేకప్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, బ్లడ్ రిలేషన్ ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు, బ్రదర్ సిస్టర్స్ ఉంటారు, వీళ్ళతో మనం బ్రేకప్ చేసుకుంటామా, ఎప్పటికైనా కలిసే ఉంటాం, ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా అవన్నీ పక్కన పెట్టేసి మాట మందలింపు అన్ని ఉంటుంది కదా. సో అలాగే మనం ఈ రిలేషన్ కూడా అలాగే మనం అనుకోవాలి, ఒక బ్లడ్ రిలేషన్ లాగే ట్రీట్ చేస్తే అప్పుడు ఎప్పటికి కూడా బ్రేకప్ అనేది ఉండదు అనేది చెప్పుకొచ్చింది అనమాట. అంతేకాదు, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉండాలి, ఎవరి కెరీర్ పరంగా వాళ్ళు ముందుకెళ్ళాలి, కూర్చొని దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా లేదు, ఒకరు సంబంధించిన విషయాలు ఇంకొకరు నచ్చకపోయినా కూర్చొని మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి. కానీ ఇలా బ్రేకప్ అనేది అసలు ఉండకూడదు. ఎలా అయితే మనం పేరెంట్స్ తో బ్రేకప్ చేసుకుంటామా, అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ తో బ్రేకప్ చేసుకుంటామా, అలాంటిది ఎందుకు లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఒక లవర్ తో కావచ్చు, ఒక హస్బెండ్ తో కావచ్చు, ఎందుకు బ్రేకప్ అనే థాట్ వస్తుంది. ఇది కూడా ఒక బ్లడ్ రిలేషన్ లాగే తీసుకోవాలి. ఒక్కసారి కమిట్ అయ్యాం అంటే అట్ ది ఎండ్, ఇప్పుడు మన పేరెంట్స్ కి మనకున్న రిలేషన్ మనము చనిపోయినా కూడా వదలలేమన్నమాట. సో అలాగ మనం ట్రీట్ చేసినప్పుడు బ్రేకప్స్ అనేవి అస్సలు ఉండవు అని చెప్పి అయితే చెప్పుకొచ్చారనమాట. అంతా విన్న వాళ్ళైతే తాజాగా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో అయితే నిఖిల్ అయితే తన బ్రేకప్ స్టోరీ గురించి, సెకండ్ ఛాన్స్ ఉందా లేదా అనే దాని గురించి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. ఇవన్నీ చేసినప్పుడు ప్రియాంక జైన్ కూడా అదే షోలో ఉంది. మేబీ అవి వినడం వల్ల తిను అలా ఫీల్ అయ్యి ఈ వర్ష షోకి వచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పిందా అని చెప్పేసి చాలా మంది డౌట్స్ కూడా రైజ్ చేస్తున్నారు. ఏదైతే మేము మొత్తానికి ప్రియాంక జైన్ అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, నేను శివ్ ఎప్పటికి కూడా విడిపోము, ఎందుకు అంటే నా మీద శివుకి అలాంటి నమ్మకం ఉంది, శివు మీద నాకు అలాంటి నమ్మకం ఉంది, ఎక్కడున్నా ఏం చేస్తున్నా అస్సలు తప్పు చేయరు అనే నమ్మకం అయితే మాకుంది, కాబట్టి మేము ఎప్పటికీ విడిపోము అని చెప్పి అయితే చెప్పుకొచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.